ఏదో బాగా ఏదో ఫ్రీగా ఏదో మనకేదో 10,000 నాకు ఒకసారి ఇస్తారు. మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తారులే, అందులో ఏమైనా షేర్ ఇస్తారా? నెలకు ₹1,00,000 సంపాదిస్తారులే, అందులో ఏమైనా షేర్ ఇస్తారా? ఏడికి ఇస్తారు అంటే చిప్పలు ఒక నుండే చిప్పలు కడగాలి అంటే చిప్పలు ఏదో అనుకుంటే ఒక 20 సంవత్సరాలు చేసి 20 సంవత్సరాలు కప్పులు కడుక్కుంటే కూర్చోవాలంటే 20 సంవత్సరాలు కప్పులు కడుక్కుంటే కూర్చోవాలంటే గురించి మీకు తెలియదు. ఒక నిమిషం ఈ షాప్ ఏమైనా బ్రాండెడ్ షాప్ కాదు, ఏ బ్రాండెడ్ షాపే అనుకో, మంచి షాపే అయినా కప్పులు కడిగేవని మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వద్దా జాబ్ నీకు ఊరికే ఈరు జాబు అమ్మా ఏదో రికమెండేషన్ చెప్తే ఎందుకు కొడతారో మనం జాబర్ మీద వచ్చినాము. చేరేసుకో కూర్చో. ఇప్పుడు అందరినీ కొద్దిగా డీసెంట్ గా సార్ మ్యామ్ వార్డెన్ అవి మాకు తెలుసులే, మేమే జాబులు చేయలే, ఏదో పెద్ద నువ్వే చేసినట్లు ఫీలింగ్ ఇస్తాను. ఎవరు నేను ఆల్రెడీ మనకు 5 నేర్పించినా నాకు ఆల్రెడీ ఇంగ్లీష్ మీద టచ్ ఉంది, అయిపోతుంది. నువ్వు అదేదో ఆఫర్లే ఈ మొరాలిటీస్ పక్కన పెట్టి కొద్ది మంచి వర్డ్స్ కూర్చోమ్మా కూర్చో. ఇప్పిస్తానవులే కూర్చో. ఏ ఊరికే ఇప్పిలేదు, 10,000 బీగినావు కదా. ఏదో బాగా ఏదో ఫ్రీగా ఏదో మనకేదో 10,000 నాకు ఒకసారి ఇస్తారు. మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తారులే, అందులో ఏమైనా షేర్ ఇస్తారా? నెలకు ₹1,00,000 సంపాదిస్తారులే, అందులో ఏమైనా షేర్ ఇస్తారా? ఏడికి ఇస్తారు? ఏడికి ఇస్తారు? ₹1,00,000 సంపాదిస్తే నువ్వు దొబ్బి తీసుకోవద్దు. 10,000 ఇచ్చే లక్ష ప్రతి నెల 10,000 ఆయన ఈ స్పాట్ లో మేడం మీరు ఇలా చేయకండి. కాదు, అయినా ఈ స్పాట్ కి పిలిచిరావడం అసలు నచ్చలే. ఈడ అచ్చు రాలే. లేదు, నువ్వు డీసెంట్ గా బిహేవ్ చేయి. ఇట్లాంటి ఫ్రాంచైజ్ అమ్మా నువ్వు ఏం జాబ్ చూస్తానో ఫస్ట్ అది చెప్పు. నీ డీసెంట్ గీసెంట్ సరే కానీ మా ఆఫర్ లెటర్లు మాకు ఇచ్చేసి. ఆఫర్ లెటర్లు వచ్చినాయి చూసారా, అవి చూసుకోవడానికి వీడికంటే వేలుముద్రగాడు, నీకంటే ఐడియా ఉంది కదా. వానికి ఇచ్చే వాడు 10,000 ఇచ్చినాడు. వానికి ఇచ్చే 10,000 కొద్ది చూడు. ఏం చదువుకున్నావు అంటే ఇంజనీరింగ్ చేశానని చెప్పు, అర్థమైతే అట్టి ఇటు తిరిగితే వస్తుందా? బీటెక్ చేశాను, నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు జాబ్. ఎందుకు వస్తుంది? ఇంట్లో పడిండండి ఇద్దరు. ఎందుకు వస్తుంది? ఇంట్లో పడిండండి ఇద్దరు. నిన్ను చూద్దామని నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో జాబ్ చేసేదని ఊరు సార్ ఉండాలా జాబ్ అంటేనే. సరే జాబ్ గురించి మాట్లాడేసి క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ ఈ 10,000 తీసుకోకముందు అడుగు. 10,000 తీసుకున్నాక కాదు. ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలు ఉంటాయిలే. ఇంటర్వ్యూలు ఉంటాయిలే. ఉంటాయి ఇంటర్వ్యూ ఉంటాయిలే. ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారులే. ఏ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో ముందు చెప్తాను. చెప్పు చెప్పు. అదే రాజకీయాలు క్వశ్చన్ చేసినట్టు అడుగుతారు. చెప్పు. ఇప్పుడు ఇడికొద్దా జాబ్? వాడు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకరికి ఇచ్చేది కూడా ఎవరు? 2 లేవు. ఇంటికి వాటోలో 2 లేవు. ఇంటికి వాటోలో నేను జాబ్ లెటర్ లెక్క నీ ఎంట కట్టినానుగా ఇద్దరు ఏడు తప్పిన లెక్క ఇద్దరికి కావాలా వినరా? నువ్వు ఒకరికి వస్తుంది అన్నప్పుడు 10,000 ఒకరితో తీసుకో. ఎట్లా తీసుకుంటావు మనవా? ఎట్లా లెక్క ఏమనుకున్నది? బాబు వేకెన్సీ ఓన్లీ 3కి ఉంది. ముగ్గురులో నేను ఆల్రెడీ 5 మెంబర్స్ దగ్గర డబ్బులు ఇద్దరులో ఒకరికి వస్తుంది, ఇంకో ఇద్దరికి వేరే జాబులకి 5 మందితో డబ్బులు తినిందంటే నువ్వు ఏం చేస్తావు? ద్రోహం చేసిన ఎన్ని స్కామ్లు చేసిన ద్రోహం చేసిన ఎన్ని స్కామ్లు చేసిన ఎంతమంది వినో. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేయకూడదు. ఒకే ఫ్యామిలీ. నీకు అవన్నీ అనవసరం. నాకు ఇచ్చింది 10,000 ₹1,00,000 జాబ్ దొబ్బుతున్నావు. నువ్వేదో క్వశ్చన్స్ అడుగు. టైమింగ్స్ కాదు, ఫస్ట్ మీరు సెలెక్ట్ అవ్వాలి. ఏదో జాబ్ వచ్చేసినట్టు ఇద్దరు కూర్చోవడం సెలెక్ట్ చేయించదని నువ్వేదో పెద్ద డైరెక్ట్ జాబ్ ఇప్పించినట్టు ఓనర్ కూడా చేయడం బిల్డప్. 3 రౌండ్స్ జరుగుతాయి. 3 రౌండ్స్ లో 2 రౌండ్స్ నేను 10,000 తీసుకున్నాను చేసేసాను. లాస్ట్ ఫైనల్ రౌండ్ మీ చేతిలో ఉంది. మీరు నీ చేతిలో ఏం లేదంటావు. నీ చేతిలో మా 20,000 ఉందంతా అంతే. మా 20,000 ఉందంతా అంతే. మేమేం చేసినామని వద్దని కాల్
వీడికి ఎందుకు చింపేయడం? వద్దొద్దులే, నువ్వు ఉండు, చెప్పు మళ్ళా చెప్పు మళ్ళా ఏమే నాకు తెలిసి మీ జాబ్ నీకు వస్తుంది, వీడికి రాదు. నువ్వు ఫిక్స్ అయితే ఎట్లా ఫిక్స్ చేస్తావు నిమ్మే? నువ్వు ఫిక్స్ అయితే ఎట్లా ఫిక్స్ చేస్తావు నిమ్మే? ఎట్లా చేస్తావు నిమ్మే? వాడు కట్టినాడు 10,000. తప్పు ఏమన్నా ఆయన నిజాయితీ పరుడు కాబట్టి నువ్వు అన్ని ఎక్కువ తక్కువ అయితే నేను జాబ్ వదిలేసుకునే జాబ్ ఇచ్చాను. ఇంట్లో కూర్చొని తినడమా అలవాటు అయింది నీకు. నువ్వు అంటే నువ్వు ఎట్లా చిల్లర ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారులే, చెప్పిందో నీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, వాడికి కొన్ని questions చెప్తాను. నీకు అడిగిన వేరు, వీడికి అడిగిన వేరు, అందులో వేరు. చెప్పు మరి ఏమో మాట్లాడే చెప్పు. ఇప్పుడు జాబ్ ఇప్పిస్తాను, పెద్ద బిల్డప్. వేడు అంటే వేడు ఏంది వేడు? జాబ్ చెప్పు చెప్పమ్మా. ఇంట్రెస్ట్ పోయింది, చెప్పమ్మా. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరే వెళ్ళి డైరెక్ట్ గా నాకు ఇట్లా ఎక్కడిస్తే అసలు ఏం జాబ్ చెప్పు. చెప్పది ఫస్ట్ ఏం చేయాలి పని అని చెప్పు. నీ క్వశ్చన్స్ మళ్ళీ పక్కన పెట్టి చెప్పు. నవ్వుతాను చొప్పు తీసుకొని 16 రేట్లు కొడతా. నవ్వుతారా ఇంత సీరియస్ మ్యాటర్ దగ్గర ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు చిప్పలు కడగాలి. అంటే చిప్పలు ఒకళ్ళు చిప్పలు కడగాలి. అంటే చిప్పలు ఏదో అనుకుంటే నువ్వు జోక్ లేకుండా 10,000 రూపాయలు 10,000 ఏడు తీసుకుంది. చెప్తాది అది వద్దు కానీ ఇప్పుడు జాబ్ ఏం చేయాలో నేను అడుగుతాను కదా. జాబ్ ఏం చేయాలి చూడండి, మీ కూల్ గా ఓన్లీ 8 hours టైమింగ్. మార్నింగ్ స్టైల్ గా సూటు బూట్ వేసుకొని 10 గంటలు గాగుల్స్ వేసుకొని పోయినామా, రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చినామా అంటే ఎన్ని అవర్స్? 8 hours జాబ్ అంతే. 12 hours కూడా లేదు. సో 10 to 8 మార్నింగ్ 10 to 8 తెలియడమ్మా. ఇంకేం జాబ్ చేస్తాడే? చేస్తాడులే, నీకెందుకు? నువ్వే ఫారిన్ లో ఇప్పలేదు కదా, నువ్వే ఫారిన్ లో జాబ్ ఇప్పించడం. 4 మీటర్లు కుట్టించుకుంటే 2 సూట్లు వస్తాయి వీడికి. నువ్వు 4 మీటర్లు తీసుకుంటే జాబ్ చెప్పమ్మా. నువ్వు తక్కువ మాట్లాడుతున్నాను. అది కాదు, ఎన్ని మీటర్లు కుట్టించుంటే అవసరమా? డ్రెస్ కుట్టించుకో అని చెప్పు. ఇమ్మే కొలతలు పుట్టిన ఎక్కిరిస్తానవా? ఇంకా నేను వెళ్తాం, ఓకేనా? జాబ్కి కావాలనుకుంటే బ్యాగు సంచి ఏమైనా పెట్టుకో. సంచి అనేది వారంటీ వీడేం చెప్పాడు నిమ్మి, తెలుగులో మాట్లాడు అన్నాడు. వాడమ్మ తెలుగులో చెప్తే కూడా వీడి డొప్పే అంటే నేనేం చేయను. సో ఇప్పుడు ఏంది అంటే అదే చెప్తా, క్యాషియర్ గా ఒకరు ఉంటారు. క్యాషియర్ మనీ ఎంత ఇస్తారు అన్నది తీసుకొని సగం మీరు పెట్టుకోవచ్చు. 1 lakh కొట్టేయడమా, లేపుకోలేయడమా, ఒక 20 రూపీస్ అనుకో. ఎందుకు వచ్చింది? ఇదే ఇక్కడే ఇట్లాంటి ఫ్రాంచైజీలోనే. ఇట్లాంటి ఫ్రాంచైజా ఇదే? సేమ్ ఇట్లాంటి సేమ్ ఇదే లేదా ఇదేనా అని చెప్పు నువ్వు. సేమ్ ఇదే లేదా ఇదేనా అని చెప్పు నువ్వు. నీది చెప్పు. సేమా ఇదే? నువ్వు వీడికి తెచ్చిందేదే నాకు అర్థమైంది. సేమా ఇదే? ఇప్పుడు ఎందుకు మూవ్ చేసినా నాకు ఇప్పుడు అర్థమైంది. దీనికి పని వాళ్ళు ఇప్పుడు లేరు అనుకుంటా సరిగ్గా. ఇప్పుడు దింబల్లా అని చూస్తుంది, ఇప్పుడు కప్పులు కడిగించి దింబల్లా అని చూస్తుంది, ఇప్పుడు కప్పులు కడిగించి డైలీ 2 lakh members వస్తారు. నువ్వు ఎన్ని కప్పులు కడితే కప్పుకు 1 rupee అట్లా చప్పు చూసుకుంటే 2 లక్షల మంది తీసుకొని 10,000 వెనక్కి చెప్పింది కాదు, కూల్ గా ఆలోచించి 2 లక్షలు వస్తాయి రోజు. 2 లక్షలు కప్పుకి రూపాయి. 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల కప్పులు కడిగితే 2 లక్షలు వస్తారా? రోజు ఇది పెట్టేసుకొని ఈ జాబ్ గాని పోగొట్టుకుంటే అడుక్కు తిన్నామే. ఇంత ఈజీ ఇది బెస్ట్ కదా. జాబ్ ఎక్కేటప్పుడు జాబ్ ముందు 10,000, జాబ్ ఎక్కినాక 10,000.
అమ్మ కమిషన్ కూడా ఇల్లా ఏంది ఇప్పుడు కప్పు కప్పులు నువ్వే కడుక్కో నువ్వే కప్పులు కడుక్కొని నువ్వే చేసుకో. మీ వీడికి 2 లక్షల కప్పులు రోజు కడిగితే 2 లక్షలు వస్తుంది. 1 లక్ష నాకు ఇస్తాడు, 1 లక్ష వీడు పెట్టుకుంటాడు. నువ్వు క్యాషియర్ గా కూర్చో, 20 రూపాయలు టీ 30 రూపాయలు 30 రూపాయలు మిగులుతుంది. 2 లక్షల దగ్గర నీకు ఎంత 20 లక్షలు వస్తుంది. తిప్పేసి కొడతారు. 20 రూపాయలది 30 రూపాయలు నేను అమ్మి 10 రూపాయలు నేను దొంగతనం చేయాలంట, మోసం చేసి 20 లక్షలు 10 లక్షలు నువ్వు 10 లక్షలు పెట్టుకో. 10 లక్షలు కాఫీ షాప్ అనుకుందా లేకపోతే ఏమనుకుంటుంది అమ్మా? అసలు నీకు తెలుసా? నీకు అసలు ఈ రోజు 2 రోజుల నుంచి లేకపోవడం వల్ల నష్టం వచ్చింది. జాబ్ అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను. నాకే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు. నువ్వు ఇట్లే మాట్లాడితే సెక్షన్ 422 ప్రకారం సెక్షన్స్ లేవు. నువ్వు 10,000 ఇచ్చావని ప్రూఫ్ ఏది? ఓకే ఓకే సరేలే ఇప్పుడు జాబ్ జాయిన్ అవుతాము, నీకు 10,000 ఇస్తాను కదా. 10,000 కాదు, అగ్రిమెంట్ లోనే రాసిన్నా. ఏం భాష ఏందది? ఏమని రాసినావు? మొక్కలు ఎగురగొడతాది ఇప్పుడు ఎన్నేళ్ళు చేయలేడు మేము? ఒక 20 సంవత్సరాలు చేసి 20 సంవత్సరాలు కప్పులు కడుక్కుంటా కూర్చోవాలంటే 20 సంవత్సరాలు కప్పులు కడుక్కుంటా కూర్చోవాలంటే కప్పులు వేడు. నువ్వు క్యాషియర్ కూర్చో ఏసీలో కూర్చొని బాగా 1 లక్ష రూపాయలు మధ్యలో కొట్టేయాలని వాడు 20 ఏళ్ళు వాడు కప్పులు కడుపుతాడు. 20 ఏళ్ళకి 20 కోట్లు 30 కోట్లు పెట్టుకొని మాకెంత నువ్వు పట్టేసుకొని మిగతా ఆలోచించరా? ఇప్పుడే ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం ఇప్పుడే జాబ్ ఒక నిమిషం ఇప్పుడేమి నువ్వు ఇంతకుముందు మాతో సంతకాలు పెట్టించుకున్నాను లేవని రాసినావా? మేము జాబ్ చేరకపోతే 10 లక్షలు కట్టాలి. 10 లక్షలు కట్టకపోతే ఒకవేళ జైలు శిక్ష ఏంది? ఉరి శిక్ష. సీరియసా? సీరియస్ గా అంటే మాతో సంతకాలు పెట్టించుకుని దాని గురించి ఐడియల్ కాదు. ఆల్రెడీ అగ్రిమెంట్ పొద్దున్న నాది ఆఫర్ లెటర్ నేను క్యాషియర్ చేసి రెడీ. ఏసీలో వీడి ఎండలో ఏసీ గురించి కాదు, ఎందుకంటే మళ్ళీ 10 లక్షలు ఆడ కట్టేది లేకపోతే మళ్ళీ ఇదే 20 లక్షలు వస్తుంది. నాకు ఫుల్ బాధగా ఉంది. నేను మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు నువ్వు చేస్తావా జైలు పోతావా? మీ అమ్మ కడుపులు మాడా ఇరికిచ్చేసే మాత్రం 10 లక్షలు ఎవడు కట్టాలా? ఎట్లా కట్టాలా? కప్పులు 10 రోజులు కష్టపడి 10 లక్షలు వస్తుంది. నాకు గట్టేసే ఎట్లా వస్తుంది? 10 రోజులు 10 లక్షలు వాడు 10 ఏళ్ళు సంపాదించినా కూడా కప్పులు కడిగి రాదు. శివ, ఈ షాప్ గురించి మీకు తెలీదు. ఈ షాప్ ఏమైనా బ్రాండెడ్ షాప్ కాదు, ఏ బ్రాండెడ్ షాపే అనుకో, మంచి షాపే అయినా కప్పులు కడిగేవానికి 10 లక్షలు ఎట్లా వస్తుంది? నువ్వు ఏం లే 10 లక్షలు కట్టించుకునే మనతో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పని చేయించుకోవాలని ఉన్నావు. ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని నన్ను ఏమో క్యాషియర్ అని చెప్తున్నా. అది కూడా క్యాషియర్ ఉండదు, దానికి కూడా వేరేది ఏదో పెట్టింటుంది. టీ చేసే వేరే వాళ్ళు ఉన్నారు. 5 లక్షలు నెలకి నమ్మకూడదు. అసలు 5 లక్షల నెలకేంది, 10 లక్షల నెలకేంది? నీకేనా 10,000 ఫస్ట్ ఫిక్స్ అవ్వద్దు. ఇంటర్వ్యూ ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూ నా మధ్యలో దీని కప్పులు కడిగేదా? ఎట్లా కడగల్లా? ఎన్ని నీళ్ళు వాడాలా? యా సోప్ వాడాలా? సామాన్ల సోప్ ఏది వాడాలా? ఇవేనా? ఎన్ని సెకండ్స్ లో కడుగుతాము అన్నది ఒక టెస్ట్ పెడతారు. వాడు ఒక కప్పు 10 నిమిషాల్లో కడితే 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చూడలేదు నేను. ఇది బాలే. ఓన్లీ డే టైం ఒకటే, నైట్ కూడా చేయాలా? 10 మార్నింగ్ 8 అవర్స్ 2 అవర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 8 అవర్స్ మొత్తం 16 అవర్స్ 24 అవర్స్. ఈడే ఉండాలా? వాడు 2 జతలు బట్టలు తెచ్చుకొని ఈడే ఉండాలంటాను. వాడు నేను నువ్వు 8 అవర్స్ నువ్వు బాగా షూటింగ్ ఇచ్చేయి. ఏ వాడే క్యాషియర్ గునిలే ఉండని ఉండు తీసుకోదే. నువ్వు క్యాషియర్ కూడా చెప్తా. ఇప్పుడు ఏమైనా దాంట్లో డబ్బులు ఎత్తేసినాడు క్యాషియర్ మీదకేనా? డబ్బులు అట్లా కాదు, నువ్వు క్యాషియర్ ఉండు, నేను డబ్బులు లేపేస్తాను. అది శిక్ష కానీ క్యాషియర్కే పడుతుంది. అది మొత్తం నేను లేపినా
వాడు లేపినా కాదు, క్యాషియర్గా ఉంటే ఆ చుట్టూ పని చేసేవాడు కానీ షాప్కి వచ్చేవాడు కానీ ఏది పోయినా ఒక్క ఇట్లా ఎండిపోయినా కూడా పడేది క్యాషియర్. కొట్టేసే వాళ్ళు ఉన్నారా ఎక్కువ మంది? చాలా మంది. 2 lakh members వస్తారంటే మహా అయినా 10 మంది కొట్టారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పోతే బాయా మేము 10 లక్షలు 10 లక్షలు కట్టిపోండి. 10 లక్షలు లేదా మా లాయర్ వస్తాడు తెలుసుకోండి. మనం పోయి జైల్లో కూర్చుందాం. మీకు ఇంకా నేను ఫీల్ అవుతున్నా. ఆఫర్ లెటర్ చింపినా ఏం లేవు, ఊరికే 10,000 దొబ్బేసింది, 20,000 దొబ్బేసింది. మొత్తం ఇది పిలుచుకొచ్చింది, మూసేసిన షాప్ లో మనకు కథలు చెప్తాంది అంతే, ఇంకేం లే. 10,000 ఇచ్చావా వేసి పురుగున వేసి కొట్టేది. 10,000 ఇచ్చావా వేసి పురుగున వేసి కొట్టేది. నా కొట్రా ఏనా మా లాయర్కి ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడే అది తెలుసు. నువ్వు మళ్ళీ ఆడ వీడియో నీకు అటెండ్ మాటర్ ఇరికించాలని చూస్తాను. అంత సీన్ లేదు నా దగ్గర. ఇప్పుడు జాబ్ చేస్తానని సైన్ పెట్టి ఇప్పుడు మీ వల్ల ఒక 100 మంది ఎంప్లాయీస్కి నష్టం చేసిన. మీ జాబ్ చేస్తానందుకు వాళ్ళంతా రిటర్న్ పంపించిన. ఎవరో కప్పులు కడిగేదా బయట నువ్వు మా ఇద్దరినైనా మోసం చేసింది జనాల. ఇంకో 5 మంది అండి వాళ్ళతో ఎంత లాగినా ఎవరు ఇచ్చిండ్రు? మనమే తిక్క గొర్రెలు అగట్లు ఇచ్చినాం. అది చెప్పుతా నా చెప్పుతా నేను ఏమోలే నేను చేస్తావు కదా. నేను చేస్తా క్యాషియర్ గా నేను ఉంటా. తీసుకునేది నాది ఇచ్చేసి నేను చేస్తా. వీడి చిరిపోయింది కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సింది. ఇచ్చేసే ఇంక వీడి జైలుకి వెళ్ళాల్సిందే. నేను కూడా చెప్పిన ముందే ఒకరికే జాబ్ వచ్చేదని. సో ఇంకా నువ్వు ఎక్కువ మంచిగా అసలు వాడిని జైలుకి ఎందుకు ఇరిగిస్తాను? 10,000 వానితోనే తీసుకొని 10,000 ఎత్తిని నువ్వు మనకి ఉద్యోగం చూపిలే. సర్లేని కూడా ఒకవేళ 10,000 ఇచ్చి పెట్టుకుంటాడు కదా. చేస్తే నీకు కూడా పడుతుంది. నేను కూర్చుంటే ఈడ ధర్నాకి నేను రెడీ. ధర్నా చేస్తా. ఈ 10,000 రెడీ. ధర్నా చేస్తా. ఈ 10,000 మనుషులు పిలుచుకురాద్దా ధర్నాకి? లే కొట్ల మమ్మడ పంజర మమ్మడ. ఇప్పుడు 10,000 ఇచ్చి పెట్టుకుంటానవా? ధర్నా చేస్తా, వసూలు చేస్తా. నేను ఇచ్చిపెట్టు బాబు 10 లక్షలు ఎవరిని సపోర్ట్ తెచ్చుకుంటావు తెచ్చుకో. ఎవరు ధర్నా బొంగ ఉంగరం పెట్టేసి నాకు పోయిన నష్టాన్ని నేను యాడ్ చేసుకుంటా అంతే. 10,000 30,000 వస్తుంది. అది థ్యాంక్స్. దాంట్లో సగమే. ఓకే